स्वामी राधा स्वामी दया विदया राधा स्वामी सहाय महाराज స్టార్ట్ అయినారంట. రావడానికి కొంచెం టైం పడుతుంది. అందుకని వారి ఆజ్ఞ ప్రకారం మనం సత్సంగం ప్రారంభించుకుంటున్నాం. ఇంతకుముందు 2 శబ్దాలు విన్నాము. ఒకటి సుమిరడు తార్ అన్నట్టుంటే, ఇంకోటి కబు భోగే బారం అవశ్యతలు కర్మకి కానీ. నిన్న అనంత చతుర్దశి ఎందుకు జరుపుకుంటున్నామంటే, సాధారణ జీవనంలో బయట ప్రపంచంలో అనంత చతుర్దశికి వేరే సంబంధం ఉన్నది. కానీ సంతు మతంలో ప్రస్తుతం మనం నిన్న జరుపుకున్న అనంత చతుర్దశి ప్రత్యేకత ఏమిటంటే, దయాళ్ స్వరూప్ నందూభాయిజీ మహారాజ్ అవతరణ దినం. అవతరణాలు ఎందుకు అంటున్నాము? జన్మదినం అని అనుకుంటాం కదా, బర్త్డే అనుకుంటాం కదా. అవతరణ దినం అని ఎందుకు అంటున్నాం? సంత మహాత్ములకు కానీ అవతారాలకు కానీ అంటే, అవతరణ పైనుంచి దిగి రావటం, ఆరోహణ అంటే పైకి వెళ్ళటము, అవతరణ అంటే కిందికి దిగి రావడం. ఆ సంత మహాత్ముని ఎందుకు అవతరిస్తున్నారు అంటున్నామంటే, పైనుంచి కిందికి దిగి వస్తున్నారు. మన చైతన్య శక్తి ధార పరమాత్మ స్థానము దక్షిణాయ మధ్య పరమాత్మ వస్తుంది. కారణ శరీరంలో కేంద్రం ఇక్కడ ఉంటుంది. అక్కడ నుంచి చైతన్య శక్తి ధార దిగి వస్తుంది. అది భూమధ్య స్థానానికి వచ్చి ఆగిపోతుంది. దాని ఉల్టో మహారాజ్ ఏమంటారు, ఉల్టో మళ్ళీ ఊర్ధముఖ సాధన చేసి ఆ స్థానానికి చేర్చడమే సంతమత లక్షణం. 2 కళ్ళ మధ్యలో భూమధ్య స్థానంలో బలమైన శక్తి ఉంది. దాని నుంచే కాలిగొట్టి నరాల వరకు కూడా కావాల్సిన శక్తి వస్తున్నది. ఆ దానిని టమాటో అంటాడు మహారాజ్. అందుకని రాధాస్వామి సంత మతం చెప్పేది ఏంటిదంటే, ఊర్ధ్వముఖ సాధన. ఒకప్పుడు ప్రాణాయామ సాధన కేవలం కొంతమంది మాత్రమే సాధ్యపడేది, కొంతమందికి మాత్రమే సాధ్యపడేది. ఇది ఎవరైనా చేసుకోవచ్చని రాధాస్వామి మత సంస్థాపకులు మనకు ఉపదేశించినారు. అట్లాగా ఈ రాధాస్వామి సంత మతంలో ఒక ముందుగా స్వామీజీ మహారాజ్ జననం జరిగింది. మన వంశ చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన తాత ముద్దలు ఎవరు ఏమిటో కూడా తెలియదు. ముందుగా స్వామీజీ మహారాజ్ ఆగ్రాలో అవతరించిన తర్వాత ఆయన ప్రధాన శిష్యుడు హుజూర్ రాయసాలిగ్రామ మహారాజ్. ఆయన ఇంకొక శిష్యుడు బాబా జయమల్ సింగ్ బ్యాస్కి వెళ్ళాడు. హుజూర్ రాయసాలిగ్రామ మహారాజ్ ఆగ్రాలోనే ఉండి మతాన్ని వ్యాప్తి చేసినాడు. శిష్యులకు మతబోధ చేసి సరైన మార్గదర్శనం చేసినాడు ఆగ్రాలో ఉండి హుజూర్ రాయసాలిగ్రామ మహారాజ్. తర్వాత తదనంతరం అక్కడ ఆయనకు ప్రధానమైన శిష్యులు 2. ఒకరు పండిట్ బ్రహ్మశంకర్ మిశ్రా, ఇంకొకరు దాతా దయాళ్ మహర్షి శివరత్ రాజు మహారాజ్. బ్రహ్మశంకర్ మిశ్రా గారు ఆగ్రాలోనే ఉండి మతాన్ని వ్యాపింపజేసినారు. తర్వాత తన తర్వాత వేరే 3 గురువులు వచ్చినారు. ఆ తర్వాత ఇంకా ఉత్తరాధికారులు ఇంకో వచ్చినారు. అక్కడనే ఆశ్రమాన్ని వ్యాప్తం చేసినారు. బోధ చేసి సత్సంగీయులకు మార్గదర్శనం చేసినారు. అట్లాగే దాతా దయాళ్జీ ధామ్కి వచ్చి, వారణాసి దగ్గర సమీపంలో ఉన్న ధామ్కి వచ్చి సత్సంగాలు ఇవ్వడం ప్రారంభించినారు. అనేకమైన 5,000 పుస్తకాలు రాసి ఈనాటికి మనం ఆనాటి ప్రజలు సత్సంగీలే కాదు, ఈనాటికి మనము ఆయన సత్సంగాల వలన లాభం ఉంది. వారి శిష్యుల్లో ప్రధానమైనటువంటి వారు దాతా దయాళ్ శిష్యులు పరం దయాళ్, పండిట్ పండిత్ చంద్రజీ మహారాజ్, గోదత్త శర్మ వీరేముగా మహారాజ్, నందూభాయిజీ మహారాజ్, ఆనందరావుజీ మహారాజ్, ప్రేమానందరాయ్ మహారాజ్ తదితరులు. ఆ భాయిజీ మహారాజ్ పుట్టిన రోజు నిన్న, అవతరించిన రోజు నిన్న. సాధారణంగా బాన్స్వాడ తదితర కేంద్రాల్లో జరుగుతుంది. నిన్న మహారాజు సున్యాసి మహారాజ్ రావడం వల్ల ఇక్కడ కూడా ఏర్పాటు చేసినారు సత్సంగం. అయితే భాయిజీ మహారాజ్కి ఎందుకంత ప్రాధాన్యత అంటే, భాయిజీ మహారాజ్ శివమంగళ్ సింగ్ మహారాజ్ ప్రస్తుతం మన గురువుగా ఉన్న శివమంగళ్ సింగ్ మహారాజ్ గారి తండ్రి గారు. వారి కుటుంబమే త్యాగానికి వైరాగ్యానికి ప్రతీక. త్యాగము వైరాగ్యము నిర్వ్యక్త రూపం వాళ్ళు. అయితే ఎక్కడ కూడా తనది అనేది అడుగడుగున వాళ్ళకు త్యాగమూర్తులు వాళ్ళు. అటువంటి భాయిజీ మహారాజు దాతా దయాళ్కి ఎంతో సేవ చేసినాడు. అక్కడ స్వామీజీ మహారాజు హుజూర్ రాయసాలిగ్రామ్
మహారాజ్ ఎంత సేవ చేసినాడో త్రికరణ శక్తిగా మనస వాచ కర్మణ ధనంతో ఒక్కటని చెప్పలేము. మొత్తం ఆయన జీవితం మొత్తం స్వామీజీ మహారాజ్కి సమర్పించినాడు. అదేవిధంగా నందుభాయిజీ మహారాజ్ కూడా దాతాదయానికి అంతర్సేవ చేసినాడు. ఎంత సేవ అంటే ఒకనొక సమయంలో అవసరమైతే డబ్బు అవసరమైంది. ఆ కాలంలో పుస్తకాలు దాతాదయ పుస్తకాలు రాసిన కొద్ది ఈ ప్రింటింగ్ పనులన్నీ బాయిజీ మహారాజ్ చూసుకునేవారు. ప్రింటింగ్ పనులన్నీ రాత్రి కూడా కానీ దాతాదయ నవల మొదలు పెట్టేస్తే తెల్లారికంతా రాసేవారు. ఈ మహారాజ్ బాయిజీ మహారాజ్ పుస్తకాన్ని ప్రింటింగ్ ఇవ్వడము, తర్వాత ఆ కాలంలో సబ్స్క్రైబర్లు ఉండేవాడు. ఎవరెవరికి ఇంటికి పుస్తకాలు వెళ్ళేవి. మనుష్యవనం తర్వాత కాలంలో వచ్చింది. దందుభాయ్ కాలంలో మహారాజ్ కాలంలో శివ్ అనే పత్రిక వచ్చేది. శివులకు అందరికీ చెడ్డదారులకు అందరికీ పుస్తకాలు సప్లై చేయడం అవన్నీ మహారాజ్ చూసుకునేవారు. బాయిజీ మహారాజ్ ఎంత సేవ ఆయన చేసినంత సేవ ఎవరు చేయలేదనడం ఒకటి, ఆ దర్శనం కోసం ఆయన పడ్డ విపాస ఒకటి. ఒక సందర్భంలో ధామ్లో ఉన్నప్పుడు ఎవరు అంటారు, ఛాలెంజింగ్ అంటారు, బావిలో దూకుతావా మహారాజ్ చెప్తే ఏం చెప్తే అది చేస్తావా అంటారు. మహారాజ్ మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో బావిలో దూకినాడు ఆయన. అలా ఎందుకంత పిచ్చి అంటే నన్ను రక్షించేవాడు ఆయన. ఎందుకు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర అంత సంపూర్ణంగా గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువును అంత సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో నమ్మిన వారికి ఎటువంటి హాని జరగదు, ఏదో రకంగా సహాయం అందుతుంది. అందుకే మహారాజ్ విరముగ మహారాజ్ శబ్దం ఇంతకుముందు మనం విన్నాం. సుమిరణ తారన్నటువంటి స్మరణ అనే తీగ తెగకూడదండి మహారాజ్ అంటారు. స్మరణ అనే తీగ తెగకూడదు అంటే నిరంతరం జపిస్తూ ఉండండి. నామదానం ఇచ్చినప్పుడు సంత్ మతంలో నా గురువుకు చాలా ప్రాధాన్యత ఉన్నది. సద్గురువే మన కోసం అవతరిస్తున్నాడు. ఆ సద్గురువు ఏం చేస్తున్నాడు? మోహనిందిత చోటు పన్ను పాపి అంతకాలు పచ్చివేగా. ఎందుకంటున్నాడు దాతాగారి మహారాజ్ శబ్దంతో మనము మర్చిపోయినాం, మన ఇంకేదో మనం మర్చిపోయినాం, మన లక్ష్యం ఏంటో మర్చిపోయినాం. ఈ లోకంలోకి వచ్చి మొత్తం మన జీవితానికి సార్థకత ఏది అనేది లక్ష్యం మర్చిపోయినందుకు సద్గురు పదే అవతరిస్తున్నాడు, పదే మనకు జ్ఞానబోధ చేస్తున్నాడు. కానీ మనము పెడచెవిన పెడుతున్నాం, వినడం వరకు వింటాము, కానీ దానిని ఆచరణాత్మక జీవనంలో పెట్టడం లేదు. ఆచరణాత్మక జీవనం ముఖ్యం సంత్ మతంలో. సుమిగట్ తారినటువంటి ఎందుకంటే స్మరణ అనేది గురువు నామదానం ఇచ్చినప్పుడు, ఉపదేశం ఇచ్చినప్పుడు స్మరణ, భజన, ధ్యానం అనే 3 ఉపదేశిస్తాం. అవి 3 నిరంతరం జరుగుతుండాలి. స్మరణ, నామస్మరణ జరుగుతుండాలి. నామస్మరణ అనేది మన ఇష్టం వచ్చింది కాదు, ఇంకెవరో స్నేహితులు చెప్పింది కాదు. కేవలం గురువు బోధించినదే నామనము. ఆ నామాన్ని మాత్రమే స్మరిస్తే ఫలితం కలుగుతుంది. అందరికీ గురువులు ఉన్నారు. గురువు లేకుండా ఏది సాధ్యం? గురువు లేని విద్య పుట్టి విద్య. గురువు వల్ల వచ్చిన నామము దానికి ఎంత శక్తి ఉంటుంది ఆ నామానికి మనం స్మరిస్తుంటే. కనుక ఆ గురువు ప్రసాదించిన నామం, కృష్ణుడికి కాంతిపని గురువు ఉన్నాడు, రామునికి వశిష్ఠుడు గురువు ఉన్నాడు, మీరాబాయికి రైదాసు గురువు ఉన్నాడు, ఈ విధంగా కబీర్ సాహెబ్కు రామానంద గురువు ఉన్నాడు. అటువంటి గురువు నుంచి వచ్చిన నామానికి ప్రాముఖ్యత ఉంటుంది. గురువు ఏమేమి ఉపదేశిస్తున్నాడు? స్మరణ, ధ్యానం అంటున్నాడు, భజన అంటున్నాడు. స్మరణ ఏం స్మరణ? నామము. ఏ నామము? గురువు ఉపదేశించిన నామం. ధ్యానం ఎవరిది? గురు స్వరూపం. ధ్యానాన్ని గురించి చెప్తారు. ఏ స్వరూప ధ్యానం చేయమని సద్గురు ఉపదేశిస్తాడో ఆ రూపాన్ని ధ్యానం చేయవలసి ఉంటుంది. తర్వాత భజన అంటే భజన తనకు తానుగా లోపల జరుగుతుంది. బయట హార్మోనియం, ఇది కీర్తన. హార్మోనియం కానీ తబలతో కానీ వివిధ వాయిద్యాలతో చేసేది ఇది భజన కాదు, ఇది కీర్తన. కేవలము ఆ పరమాత్మ సర్వాధార సర్వేశ్వరుని హిందీలో ఒక మాట అంటారు, మాలికెక్కులు అంటే యజమాని, కుల్ అంటే మొత్తానికి. దేనికి? మన శరీరానికి, పరబ్రహ్మాండ శరీరానికి, కారణ శరీరానికి, మొత్తం మన అన్నిటికీ సర్వాధార సర్వేశ్వరుడు మూలం. చిఖాయ మధ్య పరమాత్మ వ్యవస్థితి. చిఖా స్థానంలో, కారణ శరీరంలో సెంట్రల్లో పరమాత్మ స్థానం ఉంటుంది.
ఆ పరమాత్మను దర్శించుకోవాలంటే ఏదైతే శక్తి దిగి వచ్చిందో దాని దర్శనం. ఇక్కడ పరమాత్మ 2 రూపాలలో వ్యక్తమవుతున్నాడు. 2 రూపాలలో, వ్యక్త రూపము, అవ్యక్త రూపం. వ్యక్త రూపం అంటే కనిపిస్తున్న రూపం ఏది? శబ్దము, ప్రకాశం. रैन समाना भान में आकाश, रैन समाना भान में भान समाना आकाश, आकाश समाना शब्द में शब्द भले कछ नाही అంటారు కవి సాహెబ్. రైన్ అంటే చీకటి. ఏం చేస్తుంది చీకటి? రైన్ సమాన భానుమే, సూర్యుడిలో చీకటి విలీనమైపోతుంది. సూర్యుడు వచ్చినప్పుడు ఇంకా చీకటి కనిపించదు. రైన్ సమాన భానుమే, భాను ఆకాశ సమానం. సూర్యుడు ఎక్కడ విలీనమవుతున్నాడు? ఎక్కడ కలిసిపోతున్నాడు? ఆకాశంలో. ఆకాశ సమాన శబ్దమే, ఆకాశం ఎందులో లీనమవుతుంది? శబ్దంలో లీనమవుతుంది. శబ్దం తర్వాత శబ్ద పరే కచ్చినాయి, ఇంకేం లేదు శబ్దం తర్వాత అంటాడు కబీర్ సాహెబ్ అంటాడు. అందుకే వీరముగా మహారాజ్ ఏమంటాడు? నామ నామ సుమిరణ దారుణ టూటే, సుమిర సుమిర సుమిరణ కో భూలే జబా కా సుమిరణ జ్ఞానధారణ. Papa can remove this. Put it in your bag. Keep it in your bag. Oh, beta. इधर आओ. ज्ञानधारणा तब ही प्रकटे, जो देह गेह से छूटे सजने, सुमिरण दारण टूटे. నామస్మరణ నిరంతరం స్మరణ నెత్తిగా తెగకూడదని ఎందుకంటున్నాడు? నామ జపం వల్ల ఏదైనా సాధించుకోవచ్చు. సర్వధార సర్వ. ఎందుకంటే నామస్వరూపం. నామ రహే చౌథే పదమాని ఇహ ఢూండే త్రిలోకులు 4వ పదంలో ఉన్న ఆ నామము, నామస్వరూపుడైన సద్గురు సాక్షాత్కారం కలగాలంటే ఆ నిరంతరం స్మరణ జరుగుతుండాలి. ఎందుకంటే కలియుగంలో నామం ध्यान प्रथम युगमुख नूगे द्वापर परितोषित प्रभु पूजे तरी केवल एक नाम आधार श्रुति पुराण संत मतिसार. మొదటి యుగంలో, కృతయుగంలో కేవలము ధ్యానం, ఆ కాలంలో ధ్యానంతో పనులు నెరవేరినాయి. రెండవ యుగం త్రేతాయుగంలో యజ్ఞ యాగాల ద్వారా పనులు నెరవేరినాయి. ద్వాపర యుగంలో విగ్రహారాధన. ద్వాపర యుగంలో కృష్ణుడు వచ్చినాడు. అంతకుముందు త్రేతాయుగంలో రామావతారంలో యజ్ఞ యాగాలు జరిగినాయి, దానివల్ల లాభం జరిగింది. ద్వాపర యుగంలో కృష్ణుడు అవతరించిన కాలంలో విగ్రహారాధన ప్రాముఖ్యత. కానీ కేవలం నామాధార. కలియుగంలో కేవలం నామస్మరణ ద్వారా మనము ఈ జనన మరణ చక్రం నుంచి తప్పించుకోవచ్చు. అనేక జన్మల నుంచి మనం వస్తున్నాం, మనకు తెలియదు. మనం ఇప్పుడు చూస్తున్నాం ఇదే అనుకుంటున్నాం, కానీ మనకు అనేక జన్మలు జరిగినాయి. కోటి జన్మ చెప్పు బడకాయ ఎహగన్ దుర్లభ తుమ్నే పాయ. స్వామీజీ మహారాజ్ అంటాడు, రాధాస్వామి మతానికి మూల పురుషుడు. ఎహగన్ దుర్లభ తుమ్నే పాయ, కోటి జన్మ చెప్పు బడకాయ, యాకో తీర్థ అనుకో చేతో చించి భక్తిగా. ఈ శరీరం దొరికింది, ఎహగన్ దుర్లభమైనటువంటి శరీరం దొరికింది. ఎహగన్ దుర్లభ తుమ్నే పాయ, కోటి జన్మ చెప్పు బడకాయ. కోటి జన్మ తప్పించిన తర్వాత, ఎంతో బాధపడిన తర్వాత ఇది వచ్చింది. 84 లక్షల జీవరాశులు అనంతరం తర్వాత వచ్చింది ఈ మానవ జన్మ. దీనికి మానవత్వం ఉండాలి. నిన్న శివజీ మహారాజ్ చెప్తున్నారు మానవత్వం. మొదటి సూత్రం చెప్పినారు, 3 సూత్రాలు చెప్పినాడు. మొదటి సూత్రం ఏంటి? ఇన్సానియత్, మానవత్వం ఉండాలి అని చెప్పినారు. మానవత్వం మన లోపల, మనిషి లోపల ఎంతమందికి మనం మన మనుషులాగా ఉంటున్నాం? అంత దానవత్వమే, అంత రాక్షసత్వమే, క్రూరత్వమే, కఠినత్వమే మన లోపల ప్రవేశిస్తుంది. ఇది పోవాలంటే సద్గురు సాంగత్యము, ఆ రేడియేషన్ చాలా అవసరం. సద్గురు సామీప్యం, సత్సంగాలు, అనేకమైనటువంటి సత్సంగాలు చేస్తూ ఉంటే సద్గురు బోధన ద్వారా మనకు లైన్ ఆఫ్ యాక్షన్ తెలుస్తుంది. ప్రతిరోజు మన జీవన విధానం ఎటువంటిది, మనం ఏం మార్పులు మనం తెచ్చుకోవాలి. ఆ సద్గురు దర్శనం, పరమాత్మ దర్శనం కావాలంటే మన జీవితం ఏ విధంగా ఉండాలి.
ఏ విధంగా ఒకటి స్మరణ ధ్యానం భజన గురువు నామధారం ఇచ్చినప్పుడు అది చేస్తే మనకు అవతల దినానికి చేరుకుంటాం. అంతవరకు భవసాగరం నుంచి తగ్గిపోదు. కానీ దానికి అది ఒక్కటే కాదు, దానికి తోడు ఇంకా చాలా ఉంటాయి. మనం భోజనం చేయాలంటే అన్నం ఒకటి సాధ్యం కాదు, అన్నం పెట్టడం అది ఒకటే తినలేము. స్మరణ ధ్యానం భజన మాత్రమే సరిపోతుంది. దానికి ఇంకా అదరువులు ఏం కావాలి? ఒక పచ్చడి కూర సాంబార్ ఏదో వేసుకుంటే కానీ అందులో అదేంటి దైనందిన జీవితంలో మనకు సత్యసంధులపై ఉంటాయి. ఇతరులను మోసం చేయడము, ఇతరుల ఆస్తులను కాజేయడము, అబద్ధాలు చెప్పడము, అటువంటి దురలవాట్లన్నీ వదిలించుకోవాలి. అప్పుడే ఇది పనిచేస్తుంది. కేవలం నామస్మరణ చేసినంత మాత్రాన సాక్షాత్కారం దొరకదు. మన జీవితం రోజువారీ జీవితం బాగుంటారు. రోజువారీ జీవితంలో అసత్యం మాట్లాడటం కానీ, మోసం చేయడం కానీ, ఇంకొకటి సంతమతంలో హక్కాలకి గమాయి అంటారు. న్యాయార్జన, ధర్మార్జన, ఇతరులను అన్యాయం చేసింది, మోసం చేసింది, దొంగతనం చేసిన సంపాదన అది ఎట్లొచ్చిందో అట్లా పోతుంది, ఒంటికి పడదు. సంతమతం నీకు సాధన జరగాలంటే సంతమతంలో మొదటి ఉపదేశం న్యాయంగా నువ్వు సంపాదించు. అందుకే ఎంతో మంది రాజులు విక్రమాదిత్యుడుగా శిఖరాన్ని అది వెళ్ళి ఒక గడవలో నీళ్ళు తెచ్చుకొని ఒక గుడిసె వేసుకొని బతికేవాడు. రాజా సింహాసనం మీద ఉన్నప్పుడు రాజవంశ బట్టలు వేసుకునేవాడు. రాజ్యాన్ని పరిపాలించి ఏదో కొంత పొలంలో వచ్చిన ధాన్యంతో ఆయన జీవితం గడుపుకున్నాడు. నసీరుద్దీన్ షా అనే గొప్పగా రాజు ఆయన పురాణం రాసేవాడు. పురాణం రాసి ఆ పత్రికను దాని పురాణం ఆ కాలంలో ప్రింటింగ్ మిషన్లు లేనందుకు దాన్ని అమ్మి ఆ డబ్బుతో జీవితం గడుపుతున్నాడు. అదే మనం సాధించుకోవాలి, పరమాత్మను ప్రాప్తించుకోవాలంటే మన జీవితం బాగుండాలి, మన ఆర్జన, మన సంపాదన మంచిదై ఉండాలి. ఇది సంతబంధంలో చాలా ఇంపార్టెంట్. అందుకే కబీర్ సాహెబ్ ఏమంటాడు, నామ జపత్ కుష్టి వల్ల చూచి పదే జాం పంచతే హెంకా జమ్ముకున్నాయినా. ఒక కుష్ఠరోగి ఉన్నాడంట, వాడు నామస్మరణ చేస్తాడు. ఇంకొకడు ఎంతో అందమైన శరీరం ఉన్నది, కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి, ఏ లోటు లేదు ప్రపంచంలో. కానీ ఇద్దరిలో ఎవరికి మొత్తం అంటే ఆయన అంటాడు, కుష్ఠరోగి అయినా సరే వాడి శరీరం నుంచి రసీచీము కాకుండా సరే కానీ వీడ గొప్పవాడు అంటాడు. ఎందుకంటే నామస్మరణ చేస్తుంటాడు. నామానికి ఉన్న ప్రాముఖ్యత అది. నామంతో ఎంతో మంది ధరించిపోయినారు. ఒక ప్రహ్లాదుడు ఒకడు నామ రస్ పీలే మేరే భాయి, నామ రస్ పీలే మేరే భాయి, పీలే మేరే భాయి, నామ రస్ पीले मेरे भाई. ध्रुव प्रहलाद नाम रस माते माती मेरा भाई. शिव सनकादिक नाम दीवाने गणिका सदन कसाई. नाम रस पीले में అనేకమైనటువంటి ఉదాహరణలు చెప్తారు. తాతయ్య మనకు సులభంగా అర్థం కావాలంటే ఏమంటున్నాడు, ధ్రువుడు, ప్రహ్లాదుడు వీళ్ళంతా నామస్మరణ వల్లనే ధరించిపోయినారు. సి ఆఫతే జో టాలే నహీ టల్తీ కభీ, నామ హై హథియార్ జానో తుమ్ నహీ అంజానో అంటారు కదా. అది నామం వలన సాధ్యంగా, నామం వలన పరమాత్మ ప్రాప్తి జరుగుతుంది. ఒకటి, నామం పట్ల విపరీతమైనటువంటి భక్తి కలగాలంటే సత్సంగం చాలా అవసరం. సద్గురు సాధించం. సంతమతానికి మూలము సద్గురువు, సత్సంగము, సత్నామం. ఈ మూడు చాలా అవసరం. ఈ మూడింటితోనే మనం తరించుకోవచ్చు. కేవలం సద్గురు మీద అచంచలమైన విశ్వాసం ఫలదాయకం. సత్సంగం కూడా ఊరికే దొరకదు. నేను సత్సంగ వివేకం పోయి రామ కృప సులభన సోయి. రామకృప లేనిదే సత్సంగం కానీ సద్గురువు కానీ లక్ష్యం కాదు. మనము ఈ 84 లక్షల జీవరాశుల నుంచి వస్తున్నాం. పునరపి జననం, పునరపి మరణం, గోవింద భజమనం, ఎన్నో జన్మల నుంచి వస్తున్నాము, కోటి జన్మల నుంచి వస్తున్నాము. ఇవి ఎప్పటి వరకు చివరికి. అందుకే సద్గురువు ఆ దయాల పురుషునికి దయ కలుగుతుంది. వీరిని జన్మ మరణం నుంచి బయటపడేయాలంటే ఒక గురువు కావాలి. చెప్పేవాళ్ళు లేకపోతే చెయ్యాలని గురువు రూపంలో అవతరించి మనకు జ్ఞానబోధ చేస్తున్నాడు. ఏం ఉదాహరణ చెప్తున్నాడు, మనకు ఉదాహరణ కావాలి. ఏదన్నా కంపారిటివ్ పోలిక చెప్తే కానీ మనకు తొందరగా ఎక్కదని
దత్తాత్రేయుడు ఏంటి ధ్రువుడు ప్రహ్లాదుడు ధ్రువుడు ఎంత 5 సంవత్సరాల పిల్లవాడికి హరి దర్శనం దొరుకుతుంది, ప్రహ్లాదుడికి దర్శనం దొరుకుతుంది కేవలం నామస్మరణ ద్వారా. శివుడు కూడా రామనామస్మరణ చేస్తున్నాడు. తనక సనందన సనత్ కుమారులు 4 ఋషులు వాళ్ళకు కూడా పరమాత్మ ప్రాప్తి ఇదేది నా కేవలం నామం వల్లనే దొరుకుతుంది. నామనుకున్న మహిమ అటువంటిది, నామ మహిమ. గణికా సదన కసాయి నామ రస్ పీలే మేరే భాई, ब्रह्मा नाम जपे निस्वासर शिव रहे तारी लाई, विष्णु गणेश नाम आधारा शेष सहस मुख गाई. బ్రహ్మదేవుడు కూడా నామస్మరణ నిరంతరం చేస్తుంటాడు. బ్రహ్మనామ జపే బాసర్ శివ రహే తారి लाई, విష్ణువు నామస్మరణ చేస్తుంటాడు, శివుడిని నామస్మరణ చేస్తాడు, శివుడు రామనామస్మరణ చేస్తుంటాడు. విష్ణు గణేష్ నామ ఆధార శేష సహస ముఖగాయ, శేషుడు ఆదిశేషుడు తన 1000 నాలుకల ద్వారా ఆ నామస్మరణ చేస్తుంటాడు. అందుకే ఈ నామాన్ని ప్రసాదించిన గురువుకు ఈ మహత్యం, గురువు మహత్యం అపూర్వం, అనంతం, అద్భుతమైన గురువు మహిమ. అందుకే ఇంకా ఉదాహరణ చెప్తాడు. నానక్ చెప్పే నామ గురు దిన సంత కబీర్ బతాయి, శబరి భీర్ నామ के पुन से राम से नेह लगाई. నానకు ఇవాళ ప్రపంచమంతా 10 లక్షల కోట్లాది మంది అనుయాయులు ఉన్నారు, భక్తులు ఉన్నారు. దానికి ఎట్లా నామస్మరణ వల్లనే నానకుడు నానక్ సాహెబుడు నిరంతరం నామస్మరణ, ఆ నామస్మరణ ద్వారానే నానక్ సాహెబ్ ఆ స్థితి వచ్చింది. తాను తరించిపోయినాడు, ఎంతో మందికి మార్గదర్శనం చేసినాడు నానక్ సాహెబ్. తర్వాత కబీర్ సాహెబ్ కూడా ఆ కాలాన్ని వాడు 800-900 సంవత్సరాల క్రితం నాటి కబీర్ సాహెబ్ని వాడు మనం తలుచుకుంటున్నాం. ఎందుకు తలుచుకుంటున్నాము? ఆయన జీవన విధానం వారు తాము ఆచరించి బోధించినారు కనుక మనం ఈనాటి కబీర్ సాహెబ్ను తలుచుకుంటున్నాం. కబీర్ సాహెబ్ సత్యం గురించి చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలు చెప్పినాడు. సాంచ్ బరాబర్ తప్పున జూట్ బరాబర్ బాబ్ జాకే హృదయ సాంచ్ తాకే హృదయ. సత్యాన్ని మించిన తపస్సు లేదు. మనం అయిదాన్ని దానికి ఎన్నో అబద్ధాలు చెప్తుంటాం. పొద్దుటేసి నుంచి పడుకునేటప్పుడు ఒక డైరీ రాసుకోవడమో లేకపోతే ఒక 5 నిమిషాలు కేటాయించి ఆలోచిస్తేనో తెలుస్తుంది ఏమేమి మనం పనులు చేసినాం అనేది. ఏం చేయకూడని పనులు ఏం చేసినాం, అనకూడని మాటలు ఎన్ని అన్నాం, రాకూడని ఆలోచనలు మన మనసులో ఎన్ని వచ్చినాయి. మనసులో ఆలోచన, ముఖ్యంగా ఆలోచన ఎక్కడ పుడుతుంది? మనసులో ముందుగా పుడుతుంది ఆలోచన. అందుకే ఖ్యాల్ అచ్చా ఖ్యాల్ అంటాడు మహారాజ్. అచ్చే ఖ్యాల్, అది మంచి ఆలోచన, మంచి విచారాల వలననే మన జీవితం బాగుపడుతుంది. ఆ ఖ్యాల్ ఏదైతే ఆలోచన వస్తుందో ఆలోచన తర్వాత కార్యరూపం కర్మగా మారిపోతుంది. ఏదైనా ఎవరినైనా కోపమో లేదంటే ఇంకేదో వస్తే అది రోజు రోజుకి పెరిగి పెద్దదయ్యి ఒకనాటికి అది చెయ్యని పరిస్థితిగా ఒక మనిషికి ఏదో ఒకటి వచ్చింది, వాటికి మద్దతు చేయాలని ఆలోచన వస్తుంది. అది మెల్లమెల్లగా లోపల నుంచి ఆ కోపం పెరిగి తర్వాత ఏమైతుంది? ఆ కర్మ చెయ్యని కర్మ పరిస్థితి వస్తుంది. వాడు తప్పు చేస్తాడు, తప్పు చేసినందుకు శిక్ష వాళ్ళు అనుభవించాలి, తప్పు చేసిన వాళ్ళే అనుభవించాలి. ఇది ఎందుకంటే ఇది కర్మ గర్భోగ్య మాయ. మనం ఈరోజు అనుభవిస్తున్నది మంచి కానీ చెడు కానీ దుఃఖం కానీ సుఖం కానీ ఏదైనా ఉన్నదంటే కేవలం మన కర్మ ఫలితమే. కర్మలు ఎన్నో రకాలు ఉంటాయి. ప్రారంభ కర్మలు, సంచిత కర్మలు, వర్తమానం ప్రియమాణ కర్మలు ఉంటాయి. ఇవన్నీ మనం చేసుకున్నాయే. ఇవాళ కోయి సుఖ దుఃఖ నహీ దాతా तेरे ही है भूल सब कर्म अपने करते అనుకూల్ और प्रतिकूल सब. మనం అనుభవిస్తుంది ఎవరు మనల్ని కష్టపెడతలేరు, ఎవరు దుఃఖపెడతలేరు. దత్తాత్రేయ మహారాజ్ హెచ్చరిస్తున్నారు, నిన్ను కష్టపెట్టి మనం ఏమనుకుంటాం, ఫలానా వాళ్ళ వల్ల నాకు కష్టం వచ్చింది, వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల. కానీ ఎవరు కష్టపెట్టారు? ఇవాళ మనం దొరుకుతున్నదంతా మన కర్మ ఫలితమే, మనం చేసుకున్నదే. ఇది ఒకటి ఏంటంటే మనం ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నాయి
ఆ చెడు ఆలోచనలు కూడా కార్యరూపం నుంచి అది బీజ రూపంలో ఉండి తర్వాత పెద్ద చెట్టు అయ్యాలి మనం కర్మ చేయడానికి కారణం అవుతుంది. మంచి కర్మ చేస్తే మంచి ఫలితం, చెడు కర్మ చేస్తే చెడు ఫలితం. ఇది ఇప్పటిది. సంచిత కర్మలు ఏంటి? పూర్వజన్మంలో మనం తప్పులు చేసి వాటిని శిక్ష అనుభవించకుండా ఇప్పుడు వచ్చినాం కనుక అవి కూడా మనమే అనుభవించాలి. దానికి మనదే పూర్తి బాధ్యత. ప్రారంభ కర్మలు ఉంటాయి, సామూహిక రూపంలో జరుగుతుంటాయి. అవి మొన్న సునామీ ఏదో వచ్చింది, ఇంకేదో భూకంపాలు వస్తాయి. ఇటువంటి వాటిల్లో చాలా మంది ఒకేసారి చనిపోతుంటారు. ఎందుకు? ఇవన్నీ ప్రారంభ కర్మలని ఒక్కసారి విరుచుకుపట్టు ప్రకృతి ప్రకోపిస్తే ఇంతే. అందుకే ప్రారంభ కర్మలు వేరు, సంచిత కర్మలు, క్రియమాణ కర్మలు. ప్రస్తుతం మనం చేస్తున్నాం. ఇప్పుడు సంత భాగంలో చెప్పేది ఎందుకు? మంచి కర్మ చేయి, అక్షర విచారంగా ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు మనం కనీసం జరిగింది జరిగిపోయింది. మనకు ఆ కర్మలు మనమే అనుభవించాలి. కొన్ని కర్మలు ఇట్లా ఉంటాయంటే కొన్ని మనం సాధన చేస్తుంటే త్రిపుటి స్థానానికి వెళ్ళిన సాధకునికి కొన్ని కర్మలు కేటాయించిపోతాయి. జ్ఞానాంతి దత్త కర్మాణం అన్నారు. కొన్ని కర్మలు ఆ జ్ఞానం అనేది తగ్గిపోయినా కూడా చాలా స్వల్పం అవి. ఇంకా కొన్ని కర్మలు సద్గురువు యొక్క అపారమైనటువంటి కరుణకు, ఆయన దయకు నోచుకుంటే, గురువు దయ ఎప్పుడు మన మీద కలుగుతుంది? ఆయన చూపించిన మార్గంలో మనం నడిచినప్పుడు, చెప్పిన మాట విన్నప్పుడు. పైన ఒకటి లోపల ఒకటి, డబల్ కల్చర్ ఇవాళ రేపు. లోపల ఒకటి ఉంటుంది, మీదకి ఒకటి మాట్లాడతారు, చేసేది చెప్పరు, చెప్పేది చెయ్యరు. ఆ రకమైనటువంటి ఇవన్నీ మానుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే సద్గురువు ఉపదేశానికి వెళ్ళి ఏది చెప్తున్నాడో అది నిరంతరం పాటించాలి. ఇవాళ మనం లేకుంటే అదే మన కర్మగా మారిపోతుంది. ఇంకొకటి సజ్జన సాంగత్యంలో ఉండమంటాడు మహారాజు. ఎప్పుడు మంచి శోభంగా ఆశ సాంగత్యం యొక్క ప్రభావం మన మనసు మీద పడుతుంది. చెడు మనుషుల మధ్య తిరుగుతుంటే అదే ప్రభావం మన మీద పడుతుంది. మంచి వాళ్ళ సజ్జన సాంగత్యంలో ఉంటే అది, చెడు సాంగత్యంలో ఉంటే చెడు కర్మ, అది మనమే అనిపించాలి. అంతే మన కనీసం ఇప్పటి నుంచైనా ఈ రోజు నుంచైనా మన ఆలోచన విధానం మారాలి. మన కర్మ మంచిగా ఉండాలి. మనం మంచి పనులు ఏం చేసుకుంటే మంచి పనులు కనీసం నెక్స్ట్ లేదు. ఇంకేం కొంతమంది ఏం చేస్తారు? దాన ధర్మాలు చేసి పుణ్యాలు చేస్తారు. దాన ధర్మాలు చేస్తే, ఆశ్రమాలు కనిపిస్తే, స్కూళ్ళు కనిపిస్తే మాకు మంచి ఫలితం దొరుకుతుంది. నిజమే దొరుకుతుంది, మంచి ఫలితం దొరుకుతుంది, మంచి పనులకు మంచి ఫలితం దొరుకుతుంది. కానీ ఈ జన్మ మరణ చక్రం నుంచి అయితే బయటపడాలి. మళ్ళీ ఉండవలసిందే. దాన ధర్మాలు చేస్తారు, అనేకమైనటువంటి పుణ్యకార్యాలు చేసినా కూడా మళ్ళీ ఆ మంచి ఫలితం అనుభవించడానికి కూడా మళ్ళీ మనం రావాల్సి ఉంటుంది. మంచి ఫలితం దాన ధర్మాలు చేస్తే ఏముంది? ఒక ఇనుప సంఖ్యల బదులు బంగారు సంఖ్యలు, ఇనుప గొలుసుతో కట్టేసే బదులు ఈ మాయా లోపల మనం చెల్లుతున్నాం కాబట్టి ఇనుప సంఖ్యల బదులు బంగారు సంఖ్యలో ఏదైనా గొలుసే జైలు చేయలేదు. క్లాస్ 1 థర్డ్ క్లాస్ నుంచి ఫస్ట్ క్లాస్ జైలుకి వచ్చినట్టు మంచి జన్మ వచ్చింది అంటే కొన్ని సౌకర్యాలు పెరుగుతాయి, మనకు కావాల్సిన అవసరాలకు అందుతాయి, డబ్బులు అందుతాయి. అందరూ ఆహా ఓహో అంటారు, అందరూ డబ్బు కొడతారు, నేను చాలా మంచోడి గొప్పవాడి. వాడు ఏమన్నా కూడా వాడు మొత్తం మీద ఉండేసినా కూడా చూసుకొని పోయే కాలం డబ్బులు ఉన్నాడు అంటే ఏంటి ఎందుకు వచ్చింది? ధనవంతులు ఎందుకు వస్తున్నారంటే ధర్మం చేసుకున్నారు వచ్చింది. కానీ ఇది పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ మొదటికి రావాల్సిందే. చేసుకున్న దాన ధర్మాలకు ఫలితం దొరికిన తర్వాత, అది అనుభవించిన తర్వాత మళ్ళీ మామూలు జీవనానికి రావాల్సిందే, మళ్ళీ పుట్టవలసిందే. అందుకే ఏమంటారు ఇప్పుడు తీర్థయాత్రలు, तीरथ गए तो एक पल संत मिले पल चार, सतगुरु मिले अनेक पल कहे कबीर विचार. యజ్ఞయాగాలు చేసిన, తీర్థయాత్రలు చేసిన, రామాయణ భారతాలు చదివినా, ఏ భగవద్గీత ఎన్ని చదివినా కూడా ఆచరణాత్మక జీవనం కావాలి. మన లోపల మార్పు రావాలి. దానికోసమే ఈ ప్రయత్నాలు, ఈ సత్సంగాలని. సద్గురు మిలే అనేక ఫలాలు అంటే ఇదే ఫలం. జనమంత్ర చక్రం నుంచి మంచి ఫలితం చేయమంటాడు. మనం ఆచరించకపోతే ఏ సద్గురు మనను అవతల తీరాన్ని చేర్చడు.
మనం తప్పులు చేస్తే ఏ దేవికి మొక్కినా ఏ గురువుకి మొక్కినా ఎవరు మనను ఆ తప్పిదం నుంచి రక్షించగలరు. మన కర్మకు మనకు ఆకలిస్తే మనమే అన్నం తినాలి, మనకు జ్వరం వస్తే మనమే మాత్ర వేసుకోవాలి. వేరే వాళ్ళు ఇంకెవరో వేసుకున్నా ఇంకెవరో తిన్నా మన ఆకలి తీరదు, మన రోగం తగ్గదు. అందు గురించి అదే మాట చెప్తున్నాడు మహారాజు. తులసి చెప్పే ప్రభు నాము కర్మ ఫలితం కూడా చెప్తున్నాడు. ఇంతకుముందు వాయిస్ ఒక శబ్దం చదివింది. वॉशरूम ही नहीं है, बस खाली ऐसे ही रखा हुआ है। Okay, where is your bag? सब भोगे बारंबार अवश्य फल करम देगा। पापा को बोल। मरम जग जन्म देगा। सब भोगे बारंबार अवश्य फल करम देगा। అందరూ అవశ్యం తప్పకుండా తమ కర్మకు ఫలితం అనుభవించవలసిందే. ఉదాహరణలు చెప్తారు దాతాదేవి మహారాజు. ఇంతకు ముందు కూడా రస పానం చేయమని ఉదాహరణ చెప్పాడు. ఇంతకుముందేమో భోగే పారంపార అవశ్య ఫల కరమ సమझ चितधार मरम जग जन्म जिएगा। गुरु नर देवी देवा महर्षि और ब्रह्म अवतारा अशुभ कर्म के फल से इनको मिले नहीं छुटकारा। अवश्य फल कर्म किएगा। सुर नर देवी మహర్షి బ్రహ్మావతార వీళ్ళందరికీ ఎవరికి తప్పలేదు. మనం అనుకుంటాం వాళ్ళే తప్పిద్దేమో వీళ్ళకి తప్పిద్దేమో. రాముడికి మన ఎక్స్క్యూజ్ క్షమ దొరికిందా? అవతార పురుషుడైనా కూడా రాముడు తన కర్మకు ఫలితం అనుభవించవలసింది వచ్చింది. చెట్టు చాటు నుంచి వాళ్ళని కొట్టినందుకు ఏం జరిగింది? కృష్ణావతారంలో ఒక బిల్లుడు పోయేవాడు ఆయనకు చెట్టు చాటు నుంచి బాణం విడిచి ఆ బాణము ఈయన బొటన వేలికి తాగి ప్రాణం త్యాగం చేయవలసి వచ్చింది. అట్లాగే అదే ఉదాహరణ ఈ శబ్దంలో అన్ని ఉదాహరణలు చెప్తున్నాడు. ఇంకొకటి దేవి దేవ మహర్షి और ब्रह्म अवतारा अशुभ कर्म के फल से इनको मिले नहीं छुटकारा। బ్రహ్మావతారమైన దేవతలైనా నరులైనా దేవులైనా ఎవరైనా అశుభ కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించక తప్పలేదు. ఆ ఫలితాన్ని నుంచి విమోచన దొరకలేదా? రామ మహాప్రభు పురుషోత్తమ మర్యాద गुप्त घाट सरजू जल पूरे रामायण संवाद अवश्य फल कर्म किएगा। ఒక ఉదాహరణ చెప్తున్నాడు. రాముడు శ్రీరాముడు తన మర్యాద పురుషోత్తముడు అని అనిపించుకోవడానికి ఏ తప్పు చేయని నిష్కళంగా సీతను భార్యను అడవికి పంపిస్తాడు. ఎవరో చాకలి వాడు ఏదో అన్నాడని ఆమె అడవికి పంపించిన పాపానికి ఏం జరిగింది? గుప్తఘాట్ సరజు జలపూడే రామాయణ సంవాద. ఆ సరయు నదికి వెళ్ళి తమ్ములతో సహా కలిసి ఆ నదిలో మనకి ఎందుకంటే అశాంతిని భరించలేక ఎందుకు చేసిన దానికి ఫలితం అనుభవించదు. ఆమె ఎటువంటి నేరం చేయాలి? మనిషిని పరిత్యజించినందుకు ఫలితం దొరికింది. ఆయన అనుభవించవలసి వచ్చింది. రాముడి అవతార పురుషుడు. మరి రామావతారం అయినా కూడా ఆయన పరిత్యజించినందుకు ఫలితం అనుభవించింది. సీతాదేవి కూడా దూచే దృష్ట వివేకి 16 కళ పూరే షోడశ కళా పరిపూర్ణుడు కృష్ణుడు. మొత్తం అవతార లక్షణాలనే అదే మొదటి మత్స్యావతారంలో కానీ కూర్మావతారంలో కానీ వరహావతారంలో కానీ నరసింహ అవతారంలో కానీ వామన అవతారం రామావతారం అన్నింటిలో కొంచెం పరిపూర్ణత్వం లేదు. కృష్ణావతారంలో షోడశ కళా పరిపూర్ణుడు ఏ లోపం లేని కృష్ణుడు కూడా
तुझे कहिए कृष्ण विवेकी 16 कला के पूरे यदुकुल नाशा फिर की घासी भये मान మధుచూడే అవశ్య ఫల. అంత వివేకవంతుడు గీతా బోధ చేసిన పరమాత్మ కూడా తన కర్మకు ఫలితం అనుభవించవలసి వచ్చింది. ఆయన మొత్తం ఆమె గ్రంథాన్ని శాపం ఉంటుంది. ఆయన మా గౌరవ వినాశనానికి కారణం నీవే, నీవు బోధ చేయడం వల్లనే ఈ యుద్ధం జరిగింది కనుక నీ వంశం నాశనం కానీ అని ఆమె మహాపతివ్రత గాంధారి కళ్ళ కంటలు కట్టుకు జీవితాంతం గడిపిన మనిషి. ఆమె శాపం వల్ల కృష్ణుడికి ఏం జరిగింది? యాదవ కులం మొత్తం ఆ నీట ఈ సముద్రంలో మునిగిపోవాల్సి సందర్భం వచ్చింది. శాపమా శాపం. धर्मराज की अकथ अपार गाने भाई भारजा संग करे सो तिम सब को ही जाने अवश्य फल कर्म मिलेगा. మూడవ ఉదాహరణ యుధిష్ఠిరుడు గురించి చెప్తున్నాడు. ధర్మరాజు యుధిష్ఠిరుడు ఏం చేసినాడు? ధర్మరాజు జీవితాంతం సత్యవచనం మీదనే ఉన్నాడు. జీవితాంతం ఏ రోజు కూడా అబద్ధం చెప్పలేదు. ఎటువంటి కౌరవులు ఎంత హింసించినా కూడా, వనవాసాన్ని చేసుకున్నా, అజ్ఞానం చేయవలసి వచ్చినా ఏనాడు కూడా అసత్య భాషను మెరుగని మనిషి. యుద్ధంలో, భారత యుద్ధంలో అశ్వత్థామ హతజర అని ఒకే ఒక అబద్ధం మాట్లాడతాడు ఆయన. దానివల్ల ఏం జరిగింది? ఆయన రథచక్రాలు భూమికి జారుతుంది. అరగజం పైన ఉండేవి భూమికి ఆనుకొని పోవాల్సి వచ్చింది. ఎందుకు? అసత్యంగా ఆ నమ్మకంతో ద్రోణాచార్యుడు వచ్చి అడుగుతాడు, నిజమేనా అడిగితే కృష్ణ ప్రోత్బలం వల్ల భీముడు ఏం చేస్తున్నాడు? అశ్వత్థామ అనే పేరున్న ఏనుగు తీసుకెళ్ళి చంపేస్తాడు. అశ్వత్థామ హతహాని కుచ్చరహాని పదం లోపల అంటాడు, మెల్లగా అంటాడు, ఎవరికి వినపడకుండా. అయినా సరే మోసం చేసిన ద్రోణాచార్యుడికి విపరీతమైన నమ్మకం. మౌనా అని అడుగుతాడు. ధర్మరాజు నుంచి అడిగితే నిజమే అశ్వత్థామ కుచ్చరహాని లోగా అన్నా కూడా ఏం జరిగింది? ఆ ఫలితంగా రథచక్రాలు చేయడానికి దిగినాయి. ఆర్య తమ్ములతో కలిసి చివరికి శాంతి హిమాలయాలకు అందరూ పడిపోతారు. హిమాలయాలకు జీవితాంతం సత్యసంధుడే. అందుకే चौथे वशिष्ठ महामुनि ज्ञानी देखा कुल का नाशा विश्वामित्र के हाथ पलट गया ज्ञान योग का पाता अवश्य फल कर्म किएगा तब होगे पार अवश्य फल कर्म किएगा. తర్వాత వశిష్ఠ మహాముని ఉదాహరణ చెప్తున్నాడు. చౌथे वशिष्ठ महामुनि ज्ञानी देखा कुल का नाशा विश्वामित्र के हाथ पलट गया ज्ञान योग का पासा अवश्य फल कर्म किएगा. पंचम दशरथ अवर नरेशा श्रवण ऋषि को मारा पुत्र वियोग प्राण को त्यागा मिलन राम सहारा अवश्य फल कर्म किएगा. ఐదవ ఉదాహరణ చెప్తున్నాడు. దశరథ మహారాజు అయోధ్యకు అయోధ్య అంటే యుద్ధం ఆ ప్లస్ యుద్ధం అంటే ఎక్కడైతే యుద్ధం లేని స్థలము అయోధ్య. అటువంటి అయోధ్యకు రారాజు దశరథుడు. అటువంటి దశరథుడికి కూడా చేసిన కర్మ. ఎందుకంటే దశరథుడి ఇంట్లోనే రామావతారం జరిగింది, రామజననం జరిగింది. అటువంటి దశరథుడు ఒకనొక కాలంలో ఈ సంతానం కలగక పూర్వము ఎక్కడో ఉన్న జింక అనుకొని తన బాణం వదులుతాడు.
అది శబ్దభేది అంటారు. దాని శబ్దం విని ఎక్కడి నుంచి శబ్దం వస్తుందో అక్కడ ఏదో ఒక జంతువు ఉన్నది అనుకొని భ్రమించి బాణం వదిలినందుకు అక్కడ జంతువు అది వెళ్ళి శ్రవణ ఋషికి శ్రవణ ఋషి ప్రాణత్యాగానికి కారణమవుతుంది. ఆ బాణం తగిలి ఆ శ్రవణుడు ప్రాణం వదలవలసి వచ్చింది. ఎందుకు? శ్రవణ ఋషి ఏంటి ఆయన తల్లిదండ్రులకు గొప్ప సేవ చేసిన ఆయన. వాళ్ళ దాహం నీళ్లు కావాలంటే శ్రవణ ఋషి ఆ మడుగు దగ్గరికి వెళ్ళి టమాటాలో ఉంచుతాడు నీళ్ళలో. నీళ్లు తీసుకునే సమయంలో బుడబుడ శబ్దం వచ్చినప్పుడు ఈ శబ్దం మీద బాగా అభ్యాసం ఉన్న దశరథుడు ఏదేదో జంతువు వచ్చి నీళ్లు తాగుతున్నదని భ్రమించి బాణం వదిలినందుకు ఋషి చనిపోతాడు. వాళ్ళ తల్లిదండ్రులు శాపం పెడతాడు. మాకు ఇద్దరు ఆంధ్రులు తల్లిదండ్రులు ఆ కళ్ళకి కళ్ళు కనపడవు. మాకు ఉన్నదే మా పుత్రుడి కోసం మేము బతుకుతున్నాం, మమ్మల్ని చూసుకుంటున్నాం. మేము ఏ కొడుకును దూరం చేసుకొని మేము ప్రాణం వదులుతున్నామో నీకు కూడా అటువంటి చావే కలుగుగా శాపం పెడతారు. ఫలితంగా ఏం జరుగుతుంది? దశరథుడి అంత్య సమయంలో నలుగురు రామలక్ష్మణులు భరత శత్రుఘ్నులు ఎవరు దగ్గర ఉన్నారు. అందుకే అదే మాట చెప్తున్నాడు. పంచమ దశరథ అవధ నరేష శ్రవణ ఋషి కుమార పుత్ర వియోగ ప్రాణు త్యాగ విధాన రాముడు ఏమైనా అవతార పురుషులైనా ఏమైనా సహాయం చేయగలిగినాడా? ఏ భగవంతుడు కూడా ఆదుకోలేదు. చేసిన కర్మకు ఫలితం అనుభవించవలసి వచ్చింది. చెడే ఇంద్రకి కరణి సముజో చాపు బృహస్పతి బహుమేధ దేవ రాజతికాయ కరముఖ ఫలీన అవశ్య ఫలి కరము ఏక. ఆరో ఉదాహరణ చెప్తున్నాడు. ఇంద్రుడి భార్య శశిదేవి ఎంతో అందగంతే. అటువంటి ఆ భార్య ఇంట్లో ఉన్నా కూడా ఆయన పరిస్థితి వ్యామోహం చేత అహల్య వినాశనానికి కారణమవుతాడు. అహల్య దగ్గరికి మారు వేషం గౌతమ ఋషి వేషం వేసుకొని వెళ్ళి ఆమెను మోసగించినందుకు ఫలితంగా ఆ గౌతమ ఋషి శాపం పెడతాడు. శాపవశాత్తు ఏం జరిగింది? ఒంటినిట ఆయనకు దానికి సంబంధించిన గుడ్డతో వ్యాధితో బాధపడవలసి వచ్చింది. चंद्रकांकित काम वेदते जाने तब संसारा कर्म अटक है महाबली है कोई करे विचार अवश्य फल कर्म किएगा. చంద్రుడికి 27 మందిని ఇచ్చి దక్ష ప్రజాపతి వివాహం చేస్తాడు. ఆయన ఒక రోహిణిని పెద్ద భార్యని మాత్రమే ప్రేమ చేస్తాడు. మిగిలిన వాళ్ళందరూ వెళ్ళి మొదలుపెట్టుకుంటారు. తండ్రికి శాపవశాత్తు 15 రోజులు క్షయవ్యాధి శాపము వలన ఆయన 15 రోజులు క్షీణిస్తాడు. అమావాస్య నుంచి మళ్ళీ పూర్ణిమ వరకు దొరుకుతుంటాడు. పూర్ణిమ నుంచి మళ్ళీ అమావాస్య వరకు 15 రోజులు క్షీణిస్తుంటాడు. ఇది కూడా శాప ఫలితమే. రావణవాది భరత జడు జ్ఞాని ऋषिकेश गुरुमाता कर्म किया दैसा फल पाया अंत में भये उदासा अवश्य फल कर्म किएगा. రావణ వాది భరతుడు ఈ వీళ్ళందరూ కూడా జడభరతుడు కంటే జడభరతుడు రాజ్యాన్ని పెడతాడు. రాజ్యాన్ని సంపదలను సమస్తం పరివారాన్ని వదిలిపెట్టి అడవికి వచ్చి తపస్సు చేసుకుంటాడు. ఒక కుటీరం చేసుకొని ఆ గుడిసెలో కూడా తన జీవితం గడుపుకుంటుంటాడు జడభరతుడు. కానీ చివరికి ఏంటి? ఒక చిక్క పిల్ల తన కంటి ముందు నుంచి పోతుంటుంది. అది అక్కడ ఆ చిక్కను ఒక పులి తరుగుతుంటుంది. ఆ భయానికి గర్భంతో ఉన్న జింక అక్కడికక్కడ ప్రసవించి చనిపోతుంది. ఆ పులి శబ్దానికి భయపడిన జింక ఆ శిశువు అప్పుడే పుట్టిన జింక పిల్లని చూసి అక్కడే ఉన్న ఋషి తపస్సు చేసుకుంటున్న జడభరతుడికి హృదయుడైపోతాడు. చాలా దయ కలుగుతుంది. అయ్యో నా అంటే అప్పుడే పుట్టిన శిశువు
బాధ్యత నేను తీసుకుంటానని తీసుకొని దాన్ని పెంచడం కోసం, ఆ జింక పిల్లని పెంచడం కోసం ఇంకొక ఆవు పెంచుకుంటాడు. దాని నుంచి వచ్చిన పాలు దీనికి తాగిస్తాడు. కనుక జగభద్రుడికి ఏం దొరికింది? మళ్ళీ వచ్చే జన్మ మరణ చక్రం నుంచి బయటపడదామని ఆ అడవికి వచ్చి తపస్సు చేసుకుంటున్నాడు. జగభద్రుడు అంత్య సమయంలో ఏదైతే ఆలోచనతో చనిపోతాడు, అయ్యో నేను చనిపోతున్నాయి, జింక పిల్లని ఎవరు కాపాడతారు అనుకునే సమయంలో ఆలోచన వచ్చింది ప్రాణాల సమయంలో. కనుక ఆయన మళ్ళీ జింక పిల్లని ఉంటాడు. రాధా స్వామి మహారాజ్ వస్తున్నారు. అందరికీ రాధా.